హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రివాజ్. సో మారేడుపల్లి మొత్తం వెలుగుతుంది లైట్స్ తోటి. అండ్ ఈ టైంలో మనకు ఆల్మోస్ట్ 130, 140, ఐ డోంట్ నో 150 ఈ టైంలో ట్రస్ అనేది అయితే మనకు అక్కడ ఆల్రెడీ సెటప్ చేసేస్తున్నారు. మొత్తం మ్యాట్రిక్స్ ప్రొడక్షన్ హోల్ టీమ్ ఇస్ హియర్. లైక్ సాయి కిరణ్ అన్న వాళ్ళ టీం అంతా వచ్చినారు. మొత్తం వాళ్ళ క్రూ వచ్చేసి 20 to 25 మెంబర్స్ ఉన్నారు. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఓపిక, పేషెన్స్. ఆల్మోస్ట్ ఒక 1 or 2 hours నుంచి దే ఆర్ స్ట్రగలింగ్. ఆ చక్రం లాంటి సెటప్ ఏదైతే ఉందో టు లిఫ్ట్ ఇట్, అది లేపి పైనకి వస్తుంది కంప్లీట్గా. దే అటాచ్ స్క్రీన్ టు దట్. అండ్ ఆ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్లో మొత్తం విజువల్స్ వస్తాయి. మధ్యలో ఇంకో పెద్ద స్క్రీన్ వస్తుంది అనుకుంటా. నేనైతే అట్లా అజ్యూమ్ చేసుకుంటున్నా. ఐ డోంట్ నో అది ఎట్లా సెటప్ చేస్తారో. వి స్టిల్ డోంట్ నో. అండ్ ఈ టైంలో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే దర్ ఇస్ నో క్రౌడ్ హియర్. క్రౌడ్కి ఇబ్బంది లేకుండా దే ఆర్ ప్లానింగ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ యా, దిస్ ఇస్ ది టెంపుల్, మారేడుపల్లి మైసమ్మ టెంపుల్. కొంచెం చాలా పెద్ద హిస్టరీ ఉంది టెంపుల్కి. ఇట్స్ నాట్ లైక్ 1 or 2 years నుంచి జాతర అవుతుందని చెప్పేసి గొల్లకిట్ అన్న వాళ్ళ ఫ్యామిలీ లైక్ ఫ్రమ్ పాస్ట్ చాలా ఇయర్స్ నుంచి కూడా ఈ జాతర అనేది అయితే మారేడుపల్లి చాలా పెద్దగా చేస్తారు. ద హోల్ మారేడుపల్లి చెప్తున్నా కదా, ఇట్ గ్లోస్ డిఫరెంట్. లైక్ వేరే గ్లో వచ్చేస్తుంది మారేడుపల్లికి. అండ్ స్పెషల్గా ఈ టెంపుల్, దిస్ టెంపుల్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ దీనికి లైటింగ్ లాంటి డెకరేషన్ అట్లా చేసినారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జాతర, లైక్ జాతర డే రోజు కానీ లైక్ ఆన్ బోనాలు డే, కంప్లీట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ ఉంటుంది. గుడి అసలు కనిపించదు మనకి, ఆ లెవెల్లో డెకరేషన్ వచ్చేస్తుంది. అండ్ లైటింగ్ కూడా చాలా అంటే చాలా బోర్డ్స్ వేసినారు, లైటింగ్ బోర్డ్స్. నాకు తెలిసి మొత్తం ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఎన్నో కొత్త కొత్త లైటింగ్ బోర్డ్స్ సపరేట్గా నాకు తెలిసి మారేడుపల్లి జాతర కోసం వేసినారు. బికాజ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ అట్లాంటి బోర్డ్స్ అనేది మనం ఎక్కడ చూడలేదు. ఇక్కడనే కొత్తగా కనిపిస్తున్నాయి. అంతా ఏదైతే ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారో కొత్తగానే కనిపిస్తుంది. ఐ థింక్ దిస్ ఈస్ ది న్యూ కాన్సెప్ట్ ఆఫ్ బోర్డ్ లైటింగ్. కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసి ఒక ఆర్ట్ తీసుకొని ఒక్కొక్క అమ్మవారి ఫేస్ అట్లా డిజైన్ చేసి ఈ బోర్డ్స్ అయితే చేసినారని అనుకుంటున్నాం. సో యా, యాజ్ ఐ టోల్డ్ యూ గైస్, ఫ్రమ్ 1 or 2 hours మ్యాట్రిక్ ప్రొడక్షన్ ఈజ్ స్ట్రగలింగ్ అ లాట్ ఆ సెటప్ని మొత్తం ప్లాన్ చేయడానికి. సో వీఆర్ చూద్దాం అవుట్పుట్ అయితే ఎట్లా వస్తుందో. నాకు తెలిసి వాళ్ళ మార్నింగ్ మేబీ 3 or 4 వరకు ఇదంతా అయితే అయిపోతుంది. అండ్ ఇంకా చాలా పెద్ద వ్లాగ్ ఉంది. నేను వాళ్ళు సెటప్ చేసేటప్పుడు మొత్తం తీసిన. దిస్ పార్ట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. నేను తీసిన వ్లాగ్కి ముందు పార్ట్ ఇది వేద్దామని చెప్పేసి ఐఎమ్ క్యాప్చరింగ్ ఇట్ రైట్ నౌ. బికాజ్ నాకు వాళ్ళ సెటప్ అయ్యేది తీయాలి, వాళ్ళు అక్కడంతా ప్లాన్ చేసేది, వాళ్ళ క్రూని తీయడంలో ఐ వాజ్ వెరీ బిజీ ఇన్ ది బిగినింగ్. సో అట్ దిస్ పాయింట్ దిస్ ఇస్ హౌ మారేడుపల్లి ఈజ్. ఈ లైటింగ్, ఈ స్క్రీనింగ్ ఇదంతా అయిన తర్వాత మారేడుపల్లి జాతర గేమ్ చేంజింగ్ షో ఈసారి. మారేడుపల్లి జాతరకి మ్యాట్రిక్స్ ప్రొడక్షన్ ఈ రెండు కొలాబ్ అయినాయి అంటే మీకు వేరే లెవెల్ ఉంటుంది ఈసారి జాతర. అండ్ ఇప్పటివరకు గొల్లకిట్ అన్న కూడా దగ్గరుండి అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకున్నాడు. హీస్ విత్ లైక్ వాళ్ళ ఫ్రెండ్స్, లైక్ ఐ డోంట్ నో చాలామంది ఉండే ఇక్కడ సెటప్ అంతా అయ్యేటప్పుడు. దే ఆర్ ఆల్ హియర్. వాళ్ళు కూడా చూసుకుంటున్నారు ఏ వర్క్ ఎట్లయితుంది ఏంది అని అనేసి. సో బ్లాగ్ టైం నాకు తెలిసి చాలా ఎక్కువనే పోతుంది. బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు మిస్ ది బ్లాగ్. మీరు చూడండి. యూ గైస్ షుడ్ నో ద రియల్ స్ట్రగల్ ఆఫ్ మారేడుపల్లి మైసమ్మ జాతర. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా, ఆ ట్రస్ పైకి లేపడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఆ ఒక్క షాట్ నేను 100% తీస్తా ఫర్ ది పబ్లిక్. వాళ్ళు మీకు తెలియాలి. మనం అనుకుంటాం ఒక లైటింగ్ సెటప్ అంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. నో గైస్, అట్లా అస్సలు అవ్వదు. బికాజ్ అది ఆ ట్రస్ని పైకి లేపడమే ఒక పెద్ద అది. కొంతమంది చైన్స్ తోటి లాగేస్తారు, ఇంకా పైకి ఎక్కి మళ్ళీ స్క్రీన్స్ అటాచ్ చేయాలా, దాన్ని ఆపరేట్ చేయాలా. చాలా అంటే చాలా మ్యాన్ వర్క్ ఉంటుంది దీనికి అంతా. దాన్ని ఆపరేట్ చేసే పర్సన్ వేరే అతను ఉంటాడు. అండ్ స్క్రీన్స్ అటాచ్ చేసే వాళ్ళు వేరు ఉంటారు. ఈ ట్రస్ని మొత్తం హ్యాండిల్ చేయడానికి ఒక సపరేట్ టీమ్ ఉంటుంది. సో దట్ ఈస్ ది రియల్ స్ట్రగుల్. అండ్ నాకు తెలిసి ఇవాళ నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఓన్లీ స్క్రీన్స్ అయితే అటాచ్ చేస్తున్నారంట ట్రస్కి. లైటింగ్, షార్పీస్ ఇవన్నీ ఐ థింక్ నాకు తెలిసి రేపటి బ్లాగ్లో వస్తాయి. వీల్ అగైన్ కమ్ హియర్ ఆఫ్టర్ ది హోల్ సెటప్ ఇస్ డన్. కంప్లీట్గా సెటప్ అంతా బిల్డ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి నేను ఒక వ్లాగ్ అయితే చేస్తాను. స్టేట్ మారేడుపల్లి గొల్లకిట్ అన్నది మొత్తం సెటప్ అవుతుంది, మ్యాట్రిక్స్ ట్రస్. సో చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి లైక్ చక్రా టైప్ వచ్చిందనమాట. దీనికి మొత్తం స్క్రీన్స్ పెడతారు. ట్రస్ అయితే ఇప్పుడు మన వాళ్ళు లేపుతున్నారు. సో ఇదే కాదు, ఇంకా ఎన్నో లైటింగ్ బోర్డ్స్ ఇట్లా చాలా 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 అట్రాక్టివ్ చేసారు మారేడుపల్లి అంతా. మీరు చూసుకోవచ్చు టెంపుల్ కూడా ఎంత బాగుందో. వర్క్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి టైం వచ్చేసి కూడా 12:51 అట్లా అవుతుంది, ఆల్మోస్ట్ 1 అవుతుంది. బట్ వర్క్ అనేది ఈ టైంలోనే చేసుకుంటున్నారు. ఎందుకు అంటే అన్న వాళ్ళకి పెద్ద ట్రాఫిక్ ఇబ్బంది కానీ ఇంకేం ఉండదు. సో
పబ్లిక్ ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఈ టైంలో ట్రస్ అనేది పైకి అయితే లేపుతున్నారు. చూడొచ్చు ఎంతమంది ఈ టైంలో వచ్చి వర్క్ చేస్తే ఈ ట్రస్ అనేది అవుతుందో. దీన్ని చేయడం చిన్న పని అయితే కాదు. సో ఇట్లా ఈ లెవెల్లో ఓన్లీ మారేడుపల్లి గొల్లకిటాన్ అనే చేస్తాడు ఇంత పెద్ద జాతర. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఒక నార్మల్గా ఈ లేన్లా మొత్తం ఇట్లా లైటింగ్ తోటి బోర్డు సెటప్ అయితే చేసినారు. టెంపుల్ ఇంకా టెంపుల్ డెకరేషన్ ఇప్పుడే చేయరు, మనకి ఫెస్టివల్ రోజు నైట్ వరకు మొత్తం ఫ్లవర్ డెకరేషన్ వేరే అట్రాక్షన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది చూడండి, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ కాన్సెప్ట్. అండ్ ఇది మొత్తం ఇది కూడా వర్క్ కంప్లీట్ కాలేదు. ఇట్ సైడ్స్ మొత్తం కూడా మనకి ఏంటంటే బోర్డ్స్ వస్తుంది, లైటింగ్ బోర్డ్స్, సీరియల్ లైటింగ్ అదంతా. సో కంప్లీట్ మారేడుపల్లి షైన్ అవుతుంది. అండ్ వర్క్ వచ్చేసి కూడా మనకి అస్సలు ఆగడం అనేది ఉండదు. ఎందుకంటే నాకు తెలిసి ఎవ్రీ టైం లాగానే 1 or 2 days ముందు లైటింగ్ షో అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. అండ్ లాస్ట్ టైం అయితే చెప్పిన ఆల్రెడీ కాన్సర్ట్ వైబ్, మొత్తం ఒక ప్రాపర్ కాన్సర్ట్ వైబ్ తీసుకొచ్చినారు గొల్లకిటాన్ జాతరకి. సో ఇది ప్లాన్. మీరు చూడొచ్చు, నేను చెప్పిన కదా చక్రా టైప్లో ఉందని. సో ఇదే ఆ చక్రా సెటప్. సో మీరు చూడొచ్చు మ్యాట్రిక్స్ సాయి కిరణ్ అన్న లైక్ ఇంత హార్డ్ వర్క్ చేస్తేనే ఒకటైతే అవుతుంది. ఈ లెవెల్లా ఉంది మనకి ఈసారి సెటప్ అయితే. జస్ట్ ఇమాజిన్ ఈ సెటప్ గాళ్ళకు పోయి దీనికి స్క్రీన్స్ వచ్చేసి మొత్తం వేరే కాన్సెప్ట్ అన్నమాట. ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత మనకి మారేడుపల్లి షో అయితే అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు ఈ హైట్లో ఉంది ట్రస్ మొత్తం ఇట్లా. అండ్ ఆల్సో చాలా లైటింగ్ బోర్డ్ కమాండ్స్ కూడా ఉన్నాయి. ఇంకా నా ముందు లైక్ ఇప్పుడైతే ఇక్కడనే ఉన్నా కాబట్టి వీడియోస్ అన్నీ మాత్రం నేను ఇక్కడ ఏమైతే సెటప్ అవుతుందో అదొకటే కవర్ చేస్తున్నా. ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత లైటింగ్ బోర్డ్స్, ఆ సెటప్, దాని అంతా కూడా నేను వీడియో చేస్తాను. సో ఇది మారేడుపల్లి చూడండి, మారేడుపల్లి ఎట్లా కనిపిస్తుందో టెంపుల్ అంతా. ఇంకొక కంప్లీట్ బ్లాగ్ చేస్తా సెటప్ అయిన తర్వాత కూడా. ఇంకో విషయం ఏంటంటే ఈ సెటప్ అంతా చేయడానికి మినిమం 20 to 25 people ఉంటేనే ఈ సెటప్ అంతా అవుతుంది. అండ్ ఈ సెటప్ని ఆపరేట్ చేయడానికి మళ్ళీ సపరేట్ పర్సన్ ఉండాలి. లైక్ ఈ స్క్రీనింగ్ అంతా ఆపరేట్ చేయడానికి ఎంత మ్యాన్ పవర్ ఉంటేనే ఎంత పెద్ద సెటప్ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు, సేఫ్టీ మెజర్స్ అవన్నీ తీసుకొని ఇంత పెద్దగా అయితే ప్లాన్ చేస్తారు. బికాజ్ మీకు తెలిసిందే మొత్తం ఎలక్ట్రిక్ కరెంట్ వర్క్ ఇదంతా. సో ఏం డిస్టర్బెన్సెస్ ఎవరికి కాకుండా జాతర టైంలో కూడా లైక్ ఎట్లాంటి ఏమీ అవ్వకుండా చాలా ప్రికాషన్స్ అవన్నీ తీసుకొని చేస్తారనమాట. అండ్ నేను చెప్పిన కదా చక్ర ఇప్పటిదాకా అయితే మొత్తం అందరు ఉండే. సో దిస్ ఇస్ ది చక్ర. దీనికి స్క్రీనింగ్ వచ్చి జస్ట్ ఇమాజిన్ ఈసారి విజువల్స్ ఎట్లుంటాయో మీరు ఒకసారి మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఇంత ఈ స్క్రీన్స్కి మొత్తం కంప్లీట్గా లైక్ ఈ చక్రాకి ఈ చక్ర సెటప్కి కంప్లీట్గా స్క్రీన్స్ వస్తాయి. అండ్ నాకు తెలిసి మీరు జస్ట్ చూడండి, అక్కడ ఆల్మోస్ట్ అక్కడ మనకి సెటప్ అంతా స్టార్ట్ అవుతుంది. అండ్ సీ దట్ ఎండ్ టు దిస్ ఎండ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. అండ్ నాకు తెలిసి ఇది ఒకటే కాదు ట్రస్, నాకు తెలిసి ముంగట కూడా ఇంకోటి వేస్తారు. లాస్ట్ టైం కూడా అట్లనే ఉండే. ఇక్కడ ఈ ట్రస్ ఉంది, ముంగట ఇంకో నార్మల్ ట్రస్ వస్తుంది. లైక్ నార్మల్గా ఇట్లా స్క్రీనింగ్తో కాకుండా షార్పీస్తో అట్లా నార్మల్గా ఒక ట్రస్ వస్తుంది అనమాట. సో ఇంకా టైం పడుతుంది ఇదంతా సెటప్ పైకి లిఫ్ట్ చేయాలంటే. మనకి నాకు తెలిసి ఇంకో 1 hour, ½ an hour అయితే పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 12:50. ఐ థింక్ బై 3 or 4 in the morning దీన్ని అంతా లిఫ్ట్ చేయడం, ఈ సెటప్ని పైకి లేపడం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి. సో ఒక కంప్లీట్ డీటెయిల్డ్ బ్లాగ్ అయితే వస్తుంది దీని మీద. నాట్ ఓన్లీ టుడే, టుమారో, లైక్ ఆఫ్టర్ ద స్క్రీనింగ్ ప్రాసెస్ ఆల్సో డన్. నేను అప్పుడు ఇంకొక బ్లాగ్ చేయడానికి మాత్రం ఇక్కడికి వస్తాను. సో ఇది వర్క్ అనేది అయితే ఆగదు. యాజ్ ఐ టోల్డ్, దర్ ఇస్ దిస్ కంప్లీట్ డీటెయిల్డ్ వ్లాగ్ ఆఫ్ మారేడుపల్లి మైసమ్మ జాతర. సో ఇట్లా అవుతుంది వర్క్ అనేది చూడండి. ఇమాజిన్, సీ, లుక్ అట్ దిస్. ఇది పైకి లేపి పెట్టడం. మనం అనుకుంటాం ఒక సెటప్ చేయాలంటే అట్లా చేస్తే అయిపోతుంది అని అనేసి, బట్ నో, ఎంత మ్యాన్ వర్క్,
ఇంత హార్డ్ వర్క్ ఉంటేనే ఒక సెటప్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఇది పెద్ద సెటప్ కాబట్టి ఇట్లా అవుతుందని చెప్పేసి. నో, ఎనీ లైటింగ్ ఆర్ ఎనీ సౌండ్స్ లైక్ ఇట్లాంటి సెటప్ చేయాలంటే దే టేక్ అ లాట్ ఆఫ్ టైం. పబ్లిక్ లేని టైంలో ఇట్లా అంతా ఆర్గనైజ్ చేసుకొని చేస్తారు, ఏ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా. అండ్ యా, దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. లైక్ ఎవరికి కూడా ఏ ప్రాబ్లం ఉండకుండా ఇట్లా చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఈ టైం చూస్ చేసుకొని చేయడం. అండ్ యా, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నేను అసలు నాకు ఈ ఆపర్చునిటీ వస్తుందని అనుకోలేను. థ్యాంక్స్ టు సాయి కిరణ్ అన్న, బికాజ్ యా మారడ్పల్లి సెటప్ ప్లానింగ్ ఇదంతా ఆల్రెడీ మాకు డిస్కషన్ అయ్యి హీ గేవ్ అస్ అ ఆపర్చునిటీ. లైక్ చేసుకోండి, మీరు ఏమున్నా కూడా ఎనీ టైం లైక్ మీరు నాకు కాల్ చేయొచ్చు. సెటప్ గురించి ఏమున్నా కూడా ఐల్ గివ్ యూ అన్ అప్డేట్. దాన్ని బట్టి మీరు మీ ఛానల్స్లో దీని నుంచి పోస్ట్ చేసి ఇదంతా చేసి లైక్ యా పబ్లిక్కి కూడా తెలవాలి కదా, లైక్ హౌ దిస్ ఆల్ వర్క్స్, ఈ లైటింగ్ ఇదంతా ఎట్లా చేస్తారో అనేది తెలవాలి కదా అని చెప్పేసి ఒక చిన్న ఐడియా రావడంతో ఈ టైంలో కూడా వచ్చి మేము షూట్ చేసుకునే ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మ్యాట్రిక్స్ ఓనర్, మ్యాట్రిక్స్ ప్రొడక్షన్స్ ఓనర్ సాయి కిరణ్ అన్న. సో ద మ్యాన్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ సాయి కిరణ్ అన్న, బొలారం మ్యాట్రిక్స్ ప్రొడక్షన్స్. సో జాతర ఏది ఈ టెంపుల్కే, మారడ్పల్లి మైసమ్మ టెంపుల్. సో టెంపుల్ డెకరేషన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్లవర్ డెకరేషన్, కంప్లీట్ ఫ్లవర్ డెకరేషన్ వస్తుంది టెంపుల్కి. ఇంకా నాకు తెలిసి జాతరకి ఒక 1 or 2 days, లైక్ 1 day, నాట్ 1 or 2 days, సారీ 1 day ముందు మనకి లైటింగ్ అంతా అయితే వేస్తారు. సో యా చెప్పినా కదా, డ్రస్ చూడండి లైక్ ఎంత. ఇప్పుడు దీన్ని ఆ రాడ్ పైన పెట్టి దాన్ని పైకి లేపి ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. ఈ సెటప్ అంతా కావాలంటే మార్నింగ్ 4 or 5 యా ఇంత కష్టమైన వర్క్. మొత్తం మారడ్పల్లి క్రౌడ్, హోల్ తెలంగాణ ఈజ్ వెయిటింగ్ ఫర్ మారడ్పల్లి గొల్లకిట్టన్న జాతర. ఎందుకు అంటే హైప్ అట్లా ఉంటుంది. బికాజ్ లాస్ట్ టైం మ్యాట్రిక్ సౌండ్స్ మనకి ఒక కాన్సర్ట్ వైబ్, ప్రాపర్ కాన్సర్ట్ వైబ్, లైక్ సన్బర్న్ తోటే కంపేర్ చేస్తాను నేను. ద విజువల్స్, ద స్క్రీనింగ్, ద లైట్స్, ద మ్యూజిక్. అండ్ ఇంకోటి ఏంటి, షార్పీస్ ఏవైతే ఆపరేట్ చేస్తారో మనకి అది ఏదైతే మ్యూజిక్ ఉందో, ఏదైతే సౌండ్ వస్తుందో దానికి సింక్ చేసి మనకి లైట్స్ అనేది ఇక్కడ ఆపరేట్ చేస్తారు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. లైక్ యా ఫ్యామిలీ ఎవరన్నా రావచ్చు. అండ్ ఆల్సో ఏ జాతరలో చూసుకున్నా కూడా ఫీమేల్ క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గొల్లకిట్టు అన్నస్ జాతర, నేను లాస్ట్ టైం చాలా వీడియోస్ క్యాప్చర్ చేసిన. లైక్ ఫీమేల్ క్రౌడ్ చాలా ఉంటుంది. ఎవ్రీ వన్ లైక్ దే కమ్ హియర్, దే ఎంజాయ్ ది వైబ్. లైక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అందరు వచ్చి ఇక్కడ ఈ యూనిక్ సెటప్ని అనేది చూస్తారు. సో ఈ ఇయర్ కూడా ఇది ఇంకా యూనిక్ ఉంటుంది. బికాజ్ లాస్ట్ టైం దెర్ వాజ్ ఓన్లీ స్క్రీనింగ్, టాప్లో ఓన్లీ నాకు తెలిసి ఒక 5 to 6 or I don't know how many, బట్ స్క్రీన్స్ అటాచ్ చేసి ఒక పెద్ద స్క్రీన్ లాగా చేసి అయితే పెట్టినారు. బట్ చక్రంకి స్క్రీన్ రావడం అనేది ఇట్స్ న్యూ థింగ్, రైట్? చాలా కొత్తగా ఉంటుంది. చక్రంకి స్క్రీన్స్ వచ్చేసి లైటింగ్, దాంట్లో విజువల్స్, అమ్మవారి ఫేస్ అవన్నీ, దాని చుట్టూ చక్రం తిరగడం, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఒక్కసారి సెటప్ అయిన తర్వాత అయితే ఇంకొక వ్లాగ్ కంప్లీట్గా తీస్తా. లైక్ వెన్ దే ఆర్ ఆపరేటింగ్ లైటింగ్, స్క్రీనింగ్ అదంతా ఆపరేట్ చేసేటప్పుడు అయితే తీస్తా. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఎంత హార్డ్ వర్క్, ఎంత కష్టం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ గైస్. ఎందుకంటే వాళ్ళు చూడండి, దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, రోప్స్ అట్లా, ఇంకా మనుషులు కూడా బట్టి. సి ద ఓనర్ హిమ్సెల్ఫ్ ఈజ్ వర్కింగ్ రియలీ హార్డ్. ఇది ఈ సెటప్ కావాలంటే చాలా 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 టైం టేకింగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఈజీ. అండ్ డీజే పర్మిషన్ ఉందో లేదో మనకైతే తెలియదు. బట్ యా మ్యూజిక్ అయితే 100% ప్లే చేస్తారు. బికాజ్ దేర్ విల్ బీ లైక్ వీ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. అంత క్రౌడ్ని కూడా మొత్తం ఈ ట్రస్ కిందనే ఉంటారు. చూడడానికి కూడా చెప్తున్నా కదా, ఇట్స్ లైక్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఆల్సో యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నా కూడా తప్పకుండా రావాలి. ఎందుకంటే అసలు వేరే విజువల్స్ క్యాప్చర్ చేయొచ్చు ఈ ట్రస్ నుంచి. ద మెయిన్ థింగ్ ఆఫ్ పోస్టింగ్ దిస్ వ్లాగ్ ఇస్
ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ది రీచ్ ఆర్ లేకపోతే ఏదో టైంపాస్కి చేస్తున్నాం కాదు. ఇంత పెద్ద ట్రస్ జస్ట్ అర్థం చేసుకోండి, దీని కింద ఎంతమంది లైక్ ఎంత మనం క్రౌడ్ గ్యాదర్ అవుతారో. జస్ట్ ఈ ట్రస్ కిందనే మీరు చూసుకోవచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, రన్నింగ్ క్రౌడ్, వచ్చే వాళ్ళు వస్తుంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు. అండ్ ఈ హోల్ లేన్ లైక్ ఫ్రమ్ దిస్ ఎండ్ టు దట్ ఎండ్ కంప్లీట్గా మొత్తం పబ్లిక్తో నిండిపోతుంది. అండ్ దెర్ విల్ బీ నో డిస్టర్బెన్స్ లైక్ అన్ని జాతరలలో అయినట్టు మనం చూసుకోవచ్చు. వేరే జాతరలలోకి వెళ్తే చాలా డిస్టర్బెన్సెస్ అవుతుంటాయి. మెయిన్లీ ఫర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ విల్ నాట్ గెట్ ఆపర్చునిటీ టు క్యాప్చర్ గుడ్ వీడియోస్ ఆర్ విజువల్స్. బట్ గొల్లకిటన జాతరలు అట్లా కాదు. ఐ మై సెల్ఫ్ ఐఎమ్ టెలింగ్ యూ గైస్ బికాజ్ ఇక్కడ చాలా అంటే చాలా నీట్గా క్యాప్చర్ చేసుకోవచ్చు ఎనీ క్లిప్స్, ద హోల్ జాతర. మీరు చాలా అంటే చాలా నీట్ షార్ట్స్ తీయచ్చు. బికాజ్ నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, ఐ హ్యావ్ క్యాప్చర్డ్ బ్యూటిఫుల్ షార్ట్స్ ఫర్ మారడపల్లి జాతర 2024. ఇంకా ఉన్నాయి నా దగ్గర క్లిప్స్. ఆ క్లిప్స్ నేను త్రూఅవుట్ ది ఇయర్స్ వాడినా. సో అందుకే చెప్తున్నా, కాంటెంట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. మారడపల్లి ఇస్ అ ప్లేస్ వేర్ యూ గెట్ అ లాట్ ఆఫ్ కంటెంట్. నేను ఇదేదో నామకే వాస్తే అట్లా ఇట్లా చెప్తలేను. జాతర కూడా అదే హైప్ తోటి అవుతుంది. విగ్రహాలు కానీ, కొత్త కొత్త సెటప్స్ కానీ, లైక్ ఇట్లా చాలా ఉంటాయి. విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. సో ఇది మారేడుపల్లిలో వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ లైటింగ్ వచ్చేసి ఇదే. చూడండి, లైక్ ఈ లేన్ మొత్తం ఇట్లా వస్తుంది. సైడ్స్కి ఇంకా కాలేదు మనకు వర్క్. సైడ్స్లో కూడా కంప్లీట్గా లైటింగ్ బోర్డ్స్ అనేవి అయితే పెడతారు. అండ్ ఎందుకు ఇంత హైప్ అంటే ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలకైనా అవుతున్నది అది జాతర. ఈ జాతరకి ఒక హిస్టరీ ఉంది. చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. లైక్ నేను రీసెంట్గా ఒక ఇన్స్టా వీడియోలో అయితే చూసిన, లైక్ ఎన్నో ఇయర్స్, లైక్ ఒక ఫీమేల్ పోస్ట్ చేసింది, వాళ్ళ కంప్లీట్ ఆల్బమ్ పోస్ట్ చేసినారు. లైక్ ఇది ఎన్ని ఇయర్స్ నుంచి అవుతుంది, ఫ్రమ్ ది బిగినింగ్ ప్రాసెస్ అంతా చెప్పినారు. సో యాజ్ ఐ టోల్డ్ యూ గైస్, చెప్పినా కదా, సెటప్ చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ. చూడండి, మళ్ళీ తిప్పుతున్నారు. ఈ చక్ర ఏదైతే ఉందో ఇప్పి మళ్ళీ ఫిక్స్ చేసి, పేషెన్స్, దిస్ ఈజ్ గేమ్ ఆఫ్ పేషెన్స్. అంత ఓపిక ఉంటే అంత మంచి అవుట్పుట్ వస్తుంది దీంట్లో. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒకటి వేసేసినాం అయిపోయింది చేసేసినాం అట్లా కాదు. ఇది కావాలి అంటే ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. అట్ ది సేమ్ టైం ఇది ఇట్లా మెల్లగానే అవుతుంది. తొందరపడి చేస్తే అవ్వదు. అవుట్పుట్ అనేది కాదు కానీ సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ అనేది కూడా మస్ట్. సో ఇట్లా మెల్లగా ఇట్లా ప్లాన్ చేస్తారు. టైం ఎంతైనా పర్లేదు, అవుట్పుట్ మంచిగా రావాలనే దాంతో ఉంటారు మన వాళ్ళు. మ్యాట్రిక్స్ ప్రొడక్షన్స్ అంటే ఏందో ఈ ఇయర్ తోటి మీకు అర్థమైపోతుంది. బికాజ్ వీ టోల్ యూ రైట్, ఒక మ్యాడ్ సెటప్ ఉంది. దిస్ ఈస్ ది మ్యాడ్ సెటప్ ఆఫ్ మారడపల్లి 2025. ఇదే మారడపల్లి 2025 మ్యాడ్ సెటప్. సో మొత్తం ఇగో మా ఇంకో యూట్యూబర్ శివ ఇక్కడ ఎంత బిజీగా తీస్తున్నాడు చూడు, మొత్తం వర్క్ చూడు. ఇక్కడ ఇంకో యూట్యూబర్ ప్రవీణ్. సో వీఆర్ ఆల్ ఎ టీమ్, వీఆర్ ఆల్ వర్కింగ్. మోడగో వీడియోకి ఇట్లా ప్లే చేయగానే దాచుకుంటుంది సీదా. ఇట్లా ఈ కాంటెంట్ అంతా తీయాలంటే చిన్న మాట కాదు. ఈ టైంలో భయం అవుతుంది ట్రస్ కింద నిలబడాలంటే, ఎందుకంటే ఇప్పుడిప్పుడే వేస్తున్నారు కదా, వీ డోంట్ నో. సో యా, దిస్ ఇస్ ది హోల్ మ్యాట్రిక్స్ ప్రొడక్షన్ టీమ్. ఇంకా మనకి ఇంకా టైం పడుతూనే ఉండొచ్చు. మారడపల్లి కిట్టన్న కూడా ఇక్కడనే ఉండే, కనిపించట్లే ఇప్పుడు. బట్ యా, చూద్దాం. ట్రస్ట్ది ఇంకెంతసేపు టైం పడుతుంది అదంతా అరేంజ్ చేయాలంటే. సో ఇది కూడా ఒక సెటప్, ఇది కూడా ఒక లైటింగ్ సెటప్. లాస్ట్ టైం ఎంతమందికి గుర్తుండే, ఈ ఆర్చ్ మీదనో ముంగట ఆర్చ్ మీదనో తెలియదు, డిజ్నీ ల్యాండ్ అని చెప్పి ఒక లైటింగ్ బోర్డ్ క్రియేట్ చేసినారు. దట్ వాస్ ది లైక్ చెప్తున్నా కదా నేను, అసలు ఆ ఎంట్రన్స్కి ఇట్లా ఎంట్రీ ఇవ్వగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇట్లాంటి బోర్డ్స్ ఎన్నో ఉన్నాయి. బోర్డ్స్ ఏంది, ఇట్లా లైటింగ్ బోర్డ్సే కాదు, కంప్లీట్ కమాన్ ఉంది. సో యా, చెప్పినా కదా, మ్యాట్రిక్ సౌండ్స్, లైట్స్, ట్రస్, మ్యాట్రిక్ ప్రొడక్షన్ ఈజ్ చేంజింగ్ ది గేమ్ ఆఫ్ మారడపల్లి జాతర. సో యాజ్ ఐ టోల్డ్ యూ, సో కిట్టన్న ఇక్కడ ఉన్నారు, మారడపల్లి గొల్ల కిట్టన్న, యాజ్ ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. సో మీరు చూసుకోవచ్చు ద హోల్ మారడపల్లి, ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ ఏదన్నా కానీ లైక్ కంప్లీట్గా లైట్స్ తోటి సెటప్ చేసేసినారు. సో ఇట్లా ఈసారి సెటప్ అంతా ఇట్లా అవుతుంది. చెప్పినా కదా, ముంగట కూడా ఒక ట్రస్ వస్తుంది మనకి. సో దిస్ ఈస్ దట్ వన్.
ఇక్కడ ఒక కంప్లీట్గా ఇదొకటే ట్రస్ కాదు, లైక్ ముంగట వస్తున్న ఒకటే ట్రస్ కాదు, వెనుక కూడా ఒక కంప్లీట్ కొత్త ఇంకో ట్రస్ వస్తుంది. లైక్ దీనికి ఉన్నట్టు నాకు తెలిసి దానికి స్క్రీనింగ్ అదంతా ఉంటుందో ఉండదో తెలియదు, బికాజ్ లాస్ట్ టైం మనకు స్క్రీనింగ్ ఏం లేకుండే. ఈరోజు ఓన్లీ షార్పీస్ తోటి షో అయితే చేసినారు. సో మారేడుపల్లి కిట్టన్న ఇది. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ నేను ఈ ట్రస్ కంప్లీట్ అయ్యే వరకు అవన్నీ మీకు ఇప్పుడు చూపెట్టలేను. ద లైటింగ్ బోర్డ్స్ అండ్ ఆల్. వన్స్ ద ట్రస్ ఇస్ డన్ వేరే దగ్గరికి వెళ్ళొచ్చు. నాట్ ఓన్లీ మ్యాట్రిక్స్ టీమ్, మారేడుపల్లి గొల్ల కిట్టన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎవ్రీవన్ ఈజ్ అవేక్ హియర్. నాకు తెలిసి అరేంజ్మెంట్స్ అయ్యే వరకు వాళ్ళకు కూడా నిద్ర పట్టదు, బికాజ్ రైట్, ఇంత పెద్ద సెటప్స్ చేయడానికి చాలా టైం పడుతుంది అండ్ ఇట్స్ ఆల్సో రిస్కీ. ఇప్పుడు ఈ ట్రస్ అనేది అంత కిందనే కూర్చొని వర్క్ అవుతుంది అన్నట్టు లేదు. దీన్ని పైకి లేపుతారు, పైకి లేపి ఎక్కేది ఉంటుంది, పైకి ఎక్కి సెట్ చేసేటివి కూడా ఉంటాయి. సో దగ్గరుండి జాగ్రత్తగా అన్నీ చూసుకుంటున్నారు. ఏదో ఒక ప్రొడక్షన్ వాళ్ళు మ్యాట్రిక్స్ ప్రొడక్షన్ వాళ్ళు వచ్చేసినారు అండ్ ద వర్క్ విల్ కంటిన్యూ హియర్ అన్నట్లేదు. దిస్ ఈజ్ వాట్ ఐ లవ్ అబౌట్ మారేడుపల్లి గొల్ల కిట్టన్న జాతర. ఏంది అంటే ఇట్స్ మిడ్నైట్, ఆల్మోస్ట్ మిడ్నైట్. అన్న ఈ టైంలో లైక్ హీ కెన్ బీ బిజీ విత్ సంథింగ్ ఎల్స్, బట్ ఈ వర్క్ అంతా అయితే చేస్తున్నారు. లైటింగ్ బోర్డ్స్ నేను ఒకసారి జూమ్ చేస్తున్నా, చూడండి. ఇట్లా మనకి చూడొచ్చు, నేను ఇట్లా సైడ్కి వెళ్తా, లైన్గా వరుసగా ఉంటాయి ఇట్లా బోర్డులు. మనం ఒక్కసారి స్కూటీ మీద ఒక రౌండ్ వేసినామంటే మనకి ఆ ట్రస్ అనేది ఆ లైటింగ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా దూరం వరకు కంటిన్యూ అవుతాయి. ఏమో నేనైతే అది మొత్తం చూడలేదు, ఇంకా నేను వేరే రూట్లో వచ్చిన, చూడాలి లైటింగ్ బోర్డ్స్ ఎక్కడ వరకు కంటిన్యూ అయినాయో. దాన్ని కూడా ఒక సపరేట్ వీడియో తీస్తా. సో దే ట్రైడ్ రియలీ హార్డ్. దీన్ని నార్మల్గా వాళ్ళే లేపి లిఫ్ట్ చేసి దానికి పైన కట్టి తీద్దామని చెప్పేసి, పైకి పెడదామని చెప్పేసి, బట్ అది అవ్వలేదు. సో దే ఆర్ యూజింగ్ సంథింగ్ ఎల్స్ లైక్ అ డిఫరెంట్ ఎక్విప్మెంట్ టు లిఫ్ట్ ది ట్రస్ అప్. సో ఈ కంప్లీట్ చెప్పినా కదా, దిస్ చక్రా థింగ్, దాన్ని పైకి లిఫ్ట్ చేయడానికి దే బాట్ సంథింగ్, ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్, దే ఆర్ యూజింగ్ దిస్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ట్రస్ అనేది అయితే ఇంకా మనకు పైకి వెళ్తుంది అనమాట. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ద మ్యాన్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ మ్యాట్రిక్స్ ప్రొడక్షన్ ఓనర్ సాయి కిరణ్ అన్న. He himself is working with the crew from the beginning of the vlog. నేను ఆల్రెడీ చాలాసార్లు చూపెట్టిన, లైక్ ఇట్లా తను మొత్తం క్రూని పెట్టుకొని ఇట్లా వర్క్ చేస్తున్నాడు. అండ్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసినాడు, లైక్ దిస్ హోల్ థింగ్ దీంతో ఏదో ఉందంట, ఐ డోంట్ నో. వన్స్ దే ఆల్ సెట్ ఇట్ అప్, ఐల్ షో యూ గైస్. సో ఇట్లా ఇంత మంది పని చేస్తే ఈ యొక్క డ్రెస్ అనేది అవుతుంది. సో చూసుకోవచ్చు, మారేడుపల్లి ఈస్ గెటింగ్ రెడీ ఫర్ జాతర 2025. స్టే ట్యూన్ గైస్. నేను బిగినింగ్ ఆఫ్ ది వ్లాగ్ అంతా చెప్పిన, చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి. సో ఈ సైడ్లో ఏదైతే ట్రస్ ఉందో ఇది చాలా సింపుల్గా అయిపోయింది, బట్ దిస్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైం. దీన్ని పైకి లేపడం ఐ థింక్ ఇంకా టైం పడుతుంది అనుకుంటా, బికాజ్ అన్నీ ఫిట్ చేస్తున్నారు, దే ఆర్ టైయింగ్ అప్ అండ్ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. ఇట్లా మెజర్మెంట్స్ ఇట్లా అన్నీ తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా దే ఆర్ మెజరింగ్ ఎనీథింగ్ which is happening here. Like they got proper plan for all of this. ఇంత మంచి ప్లానింగ్ తోటి చేస్తున్నారు. I hope everything goes well and I hope మారేడుపల్లి 2025 జాతర కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి 2024 లాగా. I just got a comment on my previous vlog about Sai Kiran Anna that he is very much hard working. You guys can see it. See, మనం ఎక్కడ సెటప్లో కూడా
ఇట్లా మనం చూసుకోము. సో హీఈస్ వర్కింగ్ విత్ ది హోల్ టీమ్. సో మేము మ్యాడ్ సెటప్, దిస్ ఈస్ ది మ్యాడ్ సెటప్. అండ్ ఆల్సో ద మ్యాన్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ మ్యాట్రిక్స్ ప్రొడక్షన్ ఓనర్ సాయి కిరణ్. I also want to show you the lighting boards, but yeah, I'll go there in some time. We set up anta ayipoyin tarvata I'll go there, I'll capture all the lighting boards. See, one of it is here and the other one is there. akkada okati unnadi, ikkada okati unnadi. iga adaithe already nenu chupettesina, inka atu kuda unnai, adantha kuda capture cheddam. So screen boxes aithe vachesinayi. దీనికి స్క్రీన్ది ఏదైతే ఉందో స్క్రీన్స్ దీనికి అటాచ్ చేసి హైట్ లెవెల్ వరకు ఈ చక్ర ట్రస్ ఈ కాన్సెప్ట్ని పైకి లిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళకి స్క్రీన్స్ పెట్టేంత లెవెల్ వరకు అయితే ఇది వెళ్తుంది. కంప్లీట్గా అయితే స్క్రీనింగ్ మొత్తం అటాచ్ చేసిన తర్వాతనే కంప్లీట్గా పైకి అనేది అయితే పోతుంది. సో యా, మొత్తం ట్రస్ మెల్లమెల్లగా పైకి వెళ్తుంది. చూడండి, ఈ ట్రస్కి స్క్రీన్స్ వస్తాయి కంప్లీట్గా. ఫుల్ లెంత్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ద హోల్ కాన్సెప్ట్, ద వర్క్ టు బిల్డ్ ఆల్ ఆఫ్ దిస్ ట్రస్, ద లైటింగ్, ద స్క్రీనింగ్, ఎవ్రీథింగ్. సో ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా చక్ర. ఇట్లా నాకు అన్న ఒక కాన్సెప్ట్ చెప్పిండు దీని గురించి, బట్ అర్థం కాలేదు. అన్న ఏం చెప్పిండో, అన్న బిజీ ఉండో, నేను మళ్ళీ అడుగుతా. ఇట్లా ఈ లెవెల్ వరకు అయితే లిఫ్ట్ చేస్తారు. ఒకసారి స్క్రీన్స్ పడంగానే మొత్తం పైకి అయితే లిఫ్ట్ చేస్తారంట. సో స్క్రీన్స్ అయితే బయటికి తీసేసినారు. ఇట్లా స్క్రీన్స్ ఇట్లా అటాచ్ చేసి పెడతారనమాట. ఇది స్క్రీన్స్. ఈ స్క్రీన్స్ అనేది ఆ ట్రస్కి అటాచ్ చేస్తారు. ఇప్పుడు అటాచ్ చేసి మొత్తం పైకి మీరు చూసుకోవచ్చు. ఈ కార్నర్ ఏ హెడ్ వరకు వెళ్తుందో మనకు తెలియదు, బట్ యా. సో స్క్రీన్ది వర్క్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మధ్యలో స్క్రీన్ అయిపోయింది. సో దీనికి ఏదైతే ఉందో ఈ చక్రంకి కంప్లీట్గా స్క్రీన్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఇగో ఇట్లా ఈ కార్నర్స్ వరకు వస్తుంది ఆ స్క్రీన్. ఇక్కడ కూడా ఈడొక కార్నర్ వరకు వస్తుంది ఇట్లా. సో మా శివ కూడా బిజీ విత్ ది వర్క్. అండ్ మళ్ళీ ఈడ కూడా ఒక స్క్రీన్ వస్తుంది ఇట్లా కంప్లీట్గా. ఇగో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ అండ్ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ అట్లా ఎక్కడెక్కడైతే చక్రంలాగా ఇట్లా చేసినారో, ఇట్లా ఈ కర్వ్స్ ఉన్నాయో స్క్రీన్స్ కూడా అట్లా కర్వ్గా ఫిక్స్ చేస్తారనమాట. సో ఇది పెద్ద స్క్రీన్, మధ్యలో ఉన్న పెద్ద స్క్రీన్ ఇదే. చిన్న చిన్న ఒక్కో స్క్రీన్ అయితే ఫిక్స్ చేస్తున్నారు అట్లా ఇట్లా. సో స్క్రీన్స్ పెట్టిన తర్వాత చెక్ కూడా చేస్తారంట. చెకింగ్ కూడా అవుతుంది దేని వల్ల, ఈ చెకింగ్ అంతా కూడా చేస్తారు. సో వీడియో అయితే మళ్ళీ స్టార్ట్. స్క్రీనింగ్ వర్క్ డన్, కంప్లీట్గా అయిపోలేదు, కొంచెం అయింది. ఇంకా మిగతాది రేపు చేస్తారంట. సో దీన్ని కవర్ చేసేస్తున్నారు ఇవాళ కవర్ చేసేసి నాకు తెలిసి దీన్ని పైకి లాగేస్తారు. ఇంకా ట్రస్ మొత్తం ఫినిష్. అండ్ ఓన్లీ దీనికి లైట్స్ అండ్ స్క్రీన్స్ అండ్ నాకు తెలిసి ఇంకా ఏమేమో యాడ్ చేస్తారు అనుకుంటా రేపు. సో ఇప్పటికైతే ఇట్లా ఉంది ట్రస్ ఒకటి. సో కవర్ వేసేస్తున్నారు కంప్లీట్గా ట్రస్ మీద, ఎందుకంటే అయిపోయింది వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పైకి లేపడం మాత్రమే. ఆల్రెడీ విజువల్స్ స్టార్ట్. చూడండి, లుక్ అట్ ది బ్రైట్నెస్, లుక్ అట్ దిస్ విజువల్స్. జస్ట్ చెకింగ్ కోసం ఇవైతే ప్లే చేసినారు ఇప్పుడు, టు చెక్ ది స్క్రీన్స్ అండ్ టు ఆపరేట్. సో ఇది పైకి లాగేస్తారు ఇంకా కవర్ అంతా ఇట్లా పెట్టేసి.
జస్ట్ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనమాట. రెయిన్ లాంటిది ఏమైనా అయితే, రెయిన్ గిట్ ఏమైనా పడితే, మళ్ళీ వర్షం వస్తే, వాన గిట పడితే అంటే నేను ఇట్లా అయితే అప్పుడప్పుడు ఇట్లా అన్ని భాషలలో మాట్లాడతా, కానీ నీట్గా మాట్లాడతా, తెలంగాణలో మాట్లాడతా, ఇక అదంతే. కానీ సో అది ఇట్లా కవర్ చేసేస్తున్నారు పైన, వర్షం పడకుండా ఏం పడకుండా. సో అంతే గాయస్, ద వ్లాగ్ విల్ ఎండ్. సో దీన్ని లేపేటప్పుడు ఏమైనా వస్తే నేను ఇంకా మళ్ళీ క్లిప్ చేయడానికి చూసి ఐల్ ఈవెన్ పోస్ట్ దాట్. చూద్దాం. అక్కడ నాకు తెలిసి లాస్ట్ స్క్రీన్ కడుతున్నారు, ఇంకా అది కట్టేసి ఇంకా స్క్రీన్ పైకి వెళ్ళిపోవడమే. దిస్ ఈజ్ లైక్ ఆసమ్, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఐ థాట్ ఇట్లా కర్వ్ లాగా పెడతారు అంటే ఐ థింక్ దే వుడ్ ఆల్సో మేనేజ్ ది స్క్రీన్స్ అట్లా కర్వ్గా చేయడానికి. ఏదో నేను అట్లా నా థాట్ ప్రాసెస్ అట్లా ఉండే, కానీ ఇక్కడ ఒక స్క్రీన్ మధ్యలో 2 స్క్రీన్స్ అటాచ్ చేసి మళ్ళీ ఆ కార్నర్కి ఒక స్క్రీన్ అట్లా పెట్టినారు. సో ఈ కర్వ్స్ అనేది సింగిల్ స్క్రీన్ ఫస్ట్, తర్వాత ఒక 2 స్క్రీన్స్ యాడ్ చేసి మళ్ళీ లాస్ట్కి సింగిల్ స్క్రీన్ అట్లా చేసినారనమాట. సో ఇది ఈ చక్రంకి అయితే ఫైనల్ అవుట్పుట్ ఇదే. ఆ స్క్రీన్స్ అటాచ్ అయినాక కూడా మొత్తం వచ్చేస్తుంది ఇంకా మనకి. సో ట్రక్ని అయితే పైకి లేపుతున్నారు. ఇక నేను చెప్పినా కదా, ఈ ట్రక్ని ఇప్పుడు పైకి లేపడం ఒక్కటే ఉంది. ఇట్లా ట్రక్ మొత్తం పైకి పోతుంది. సో ఆల్ ఆఫ్ దెమ్ లైక్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్, ఎవ్రీ కార్నర్ దెర్ ఆర్ పీపుల్. అండ్ చైన్స్ తోటి లాగుతున్న కొద్దికి ఇట్లా ట్రస్ పైకి అయితే వెళ్తుంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నది, ఇప్పుడు పైకి పోతుంది, ఇప్పుడు చూపెడదామని చెప్పి. పైకి వెనక వేరేగా అనిపిస్తుంది. ఇది కిందకి నేను చూపెట్టలేకపోతున్నా. ఐఎమ్ అనేబుల్ టు షో యూ గైస్ లైక్ ది కంప్లీట్ సెటప్. నాట్ కంప్లీట్ సెటప్, యా, బట్ హాఫ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్. మిగతా కార్నర్స్కి అంతా స్క్రీన్స్ అండ్ లైటింగ్స్ రేపు సెట్ చేస్తారంట. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. ఇది ఒకసారి పైకి పోతే ఐ వాంట్ టు షో యూ గైస్. సో కొంచెం ట్రక్ పైకి అయితే పోతుంది. సో అన్ని సైడ్ నుంచి ఇట్లా పుల్ చేస్తారు. లుక్ అట్ దిస్ గాయ్, ఇట్లా పుల్ చేసుకుంటా ట్రక్ అయితే ఇట్లా పైకి వెళ్తుంది అనమాట. ఇది ట్రక్ అయితే ఇట్లా పైకి వెళ్తూనే ఉంది కొంచెం. సో యా, మారేడుపల్లి మ్యాడ్ సెటప్ ఇస్ హియర్. లుక్ అట్ ది విజువల్స్. పైకి వెళ్తున్నా కొద్దికి, ఇట్స్ లుకింగ్ క్రేజీ. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. హాఫ్ సెటప్కి ఇంత ఎక్సైట్మెంట్, ఫుల్ సెటప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఇది. సో మీరు చూడొచ్చు ట్రస్ మెల్లమెల్లగా ఎంత పైకి వెళ్ళిందో. ఇట్లా ఇంతమంది వర్క్ చేస్తే ఇది అవుతుంది అనమాట. సో యా, మ్యాట్రిక్స్ ప్రొడక్షన్ ఓపికకు మెచ్చుకోవాలి. దే స్టార్టెడ్ దిస్ వర్క్ అట్ 11 and it's almost 4 in the morning now. ఇంకా వర్క్ అయితేనే ఉంది. నాకు తెలిసి ఇంకొక 10-15 minutes పడుతుంది మొత్తం ట్రక్ పైకి వెళ్ళాలంటే. సో లుక్ అట్ ది మ్యాడ్ సెటప్ ఫర్ మారేడుపల్లి మైసమ్మ జాతర 2025. సో యా, vlog will end here. Thank you so much. Subscribe, follow. I'll focus on lighting setup from now. I'm trying to collab with most of the people who are into lights, like who own this light and all. Collaborations వస్తుంటాయి, కంప్లీట్ vlogs వస్తుంటాయి వాళ్ళ గురించి. సో చూడండి, this is మారేడుపల్లి setup. Look at the biggest truss for మారేడుపల్లి జాతర. సో ఇది ఇట్లా పైకి వెళ్తుంది అన్నమాట. పైకి వెళ్తూనే ఉంది. డన్.